So why I got Sony a6700 in 2025? I myself, K. Vamsikaran, I own a clothing brand called The Legit Wardrobe. Why only Sony? సోనీలో ఆటో ఫోకసింగ్ ఫీచర్ చాలా బాగుంటది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ చూసింగ్ సోనీ. ఈ ఆల్ఫా సిరీస్ రావడానికి రీజన్ ఏంటంటే నాకు ఒక కాంపాక్ట్ వ్లాగింగ్ కెమెరా కావాలి ఫర్ మై డైలీ యూజెస్. ఐ హావ్ అ క్లోతింగ్ బ్రాండ్ కాల్ ద లెజిట్ వార్డ్రోబ్. సో ట్రావెలింగ్ వ్లాగ్స్ కి నాకు ఇలాంటి కాంపాక్ట్ కెమెరాస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ కెమెరాలో బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఈ కెమెరా 4K 120 FPS లో రికార్డ్ అవుతుంది అండ్ 1080p 240 FPS వరకు వెళ్ళగలదు. ఐఎమ్ అ స్పోర్ట్స్ మ్యాన్, ఐఎమ్ అ రోడ్ సైక్లిస్ట్. సో నా స్పోర్ట్స్ జర్నీ మీ అందరికి చూపించడానికి నాకు స్లో మోషన్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాటరీ లైఫ్, సోనీ a6700 NP-FZ 100 బ్యాటరీస్ వస్తుంది. సో మనకి గ్రిప్ కూడా చాలా బాగుంటది క్యారీ చేయడానికి అండ్ యూజ్ చేయడానికి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దీని బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. నేను పర్సనల్ గా ఇది ఆల్మోస్ట్ 2 weeks యూజ్ చేశాను. నాకు ఈ కెమెరాలో బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఈ ఫ్లిప్ అప్ స్క్రీన్, వ్లాగింగ్ బాగా యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ వ్యూ ఫైండర్. So as I said, I own a clothing brand called The Legit Wardrobe. I have a own website, thelegitwardrobe.com, for my clothing brand. సో నా క్లోతింగ్ బ్రాండ్ లో అప్లోడ్ చేయడానికి ఫొటోస్ అండ్ నా కాంటెంట్ క్రియేషన్ కోసం ఫొటోస్ కి చాలా యూజ్ అవుతుంది వ్యూ ఫైండర్. అండ్ వన్ మోర్ థింగ్ నాకు ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే బిట్ రేట్. ఈ కెమెరా 10 bit లో వీడియో రికార్డ్ చేయగలదు అండ్ 14 bit RAW లో పిక్చర్స్ క్యాప్చర్ చేస్తుంది. సో వై 10 bit ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ అంటే నేను మాక్సిమం నెంబర్ ఆఫ్ క్లిప్స్ ని S-Log3 లో రికార్డ్ చేసి దాన్ని కలర్ గ్రేడ్ చేయాలనుకుంటున్నాను. 10 bit అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 trillion కలర్స్ ఇది క్యాప్చర్ చేయగలదు ఈ కెమెరా. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ స్టెబిలైజేషన్. ఈ కెమెరాలో 5 axis ఇన్ బాడీ స్టెబిలైజేషన్ ఉంది. దీనివల్ల మనం పిక్చర్స్ ని హ్యాండ్ హెల్డ్ కూడా చాలా బాగా తీయొచ్చు అండ్ వీడియో కూడా. బట్ ద థింగ్ ఈస్ వీడియో తీసినప్పుడు ఒక 1.2 times క్రాప్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ప్రైజింగ్, నేను ఈ కెమెరా కిట్ లెన్స్ తో పర్చేస్ చేశాను బికాస్ ఐ వాంట్ టు లెర్న్ ఫోటోగ్రఫీ ఫ్రమ్ స్క్రాచ్. సో కిట్ లెన్స్ తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ నాకు ఈ కెమెరా 1.27 lakhs పడింది. నేను ఇక్కడ లోకల్ మార్కెట్ లోనే పర్చేస్ చేశాను. వెన్ యూ గో టు ఆన్లైన్, ద ప్రైస్ ఆఫ్ దిస్ కెమెరా ఇస్ అరౌండ్ 1.3 lakhs. ఐ ప్రొవైడ్ ద లింక్స్ ఇన్ ద క్యాప్షన్స్. నాకు ఈ కెమెరా మొత్తం నచ్చింది కానీ దీంట్లో కూడా కొన్ని కాన్స్ ఉన్నాయి. ఫ్యూ మేజర్ కాన్స్ ఏంటంటే ఓవర్ హీటింగ్ ఇష్యూ. నేను చాలా ఎక్కువ గమనించి నాట్ ఓన్లీ 4K 60 FPS బట్ 4K 30 FPS లో రికార్డ్ చేసినప్పుడు కూడా ఇది కొంచెం హీట్ అవుతుంది. అండ్ అవుట్డోర్ లో యూజ్ చేసినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. హీటింగ్ ఇష్యూ అయితే కొంచెం ఎక్కువే ఉంది. అండ్ వన్ మోర్ కాన్ ఈస్ SD కార్డ్. నేను సోనీకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేయాలనుకుంటున్నానంటే ఆఫ్టర్ స్పెండింగ్ 1.3 lakhs ఉన్న కెమెరా నాకు ఒక మంచి SD కార్డ్ ప్రొవైడ్ చేస్తే బాగుంది అనిపించింది. బికాస్ నాకు ఈ కెమెరాతో ఒక 64 GB SD కార్డ్ వచ్చింది కానీ ఇది అంత ఫాస్ట్ గా రీడ్ చేయలేదు. సో ఈ కెమెరాని ఫుల్ ప్లెజర్ గా యూజ్ చేయలేను. 4K 120 FPS ని ఈ SD కార్డ్ రీడ్ చేయలేదు. ఇంత మనీ స్పెండ్ చేసిన తర్వాత కూడా ఒక చిన్న గెస్చర్ కింద బెటర్ SD కార్డ్ ఇస్తే బాగుందని నా ఫీలింగ్. అండ్ వన్ మోర్ డ్రాబ్యాక్ ఈస్ ఇన్బిల్ట్ ఫ్లాష్. సోనీ a6400 ఫ్లాష్ ఇచ్చారు ఇన్బిల్ట్ గా. సో దీనికి కూడా ఒక చిన్న ఫ్లాష్ ఇచ్చి ఉంటే బాగుండు. జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. నేను ఒక బడ్జెట్ లో వెళ్ళాను. సో నేను ఎంత పర్చేస్ చేసినా 1.5 lakhs దాటకూడదు అనుకున్నాను. సో నేను ఒక సపరేట్ ఫ్లాష్ పర్చేస్ చేయలేకను. ఒక దీనికి ఒక ఇన్బిల్ట్ చిన్న ఫ్లాష్ ఇచ్చి ఉంటే బాగుంది దీని ప్రీవియస్ మోడల్ లాగా. దిస్ ఇస్ మై ఫస్ట్ కెమెరా. బట్ ద థింగ్ ఈస్ ఆఫ్టర్ స్పెండింగ్ దిస్ మచ్ మనీ నేను ఒక చార్జర్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ సోనీ ఒక చార్జర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఒరిజినల్ చార్జర్ ఇస్ 5500 rupees అంట. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ LCD డిస్ప్లే. ఈ కెమెరాకి LCD డిస్ప్లే వచ్చింది. AMOLED డిస్ప్లే ఇచ్చి ఉంటే కొంచెం బ్రైటర్ అండ్ వైబ్రెంట్ కలర్స్ కనబడను. బట్ దీనికి కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. LCD డిస్ప్లే ఎక్కువ పవర్ కన్సంప్షన్ చేయదు. వెన్ ఇట్ కమ్స్ టు మీ, I myself, K. Vamsikaran. So I own a clothing brand called The Legit Wardrobe. I started this clothing brand with a theme called subtle fashion. So something that does not go out of fashion అన్నమాట. ఒక అవుట్ఫిట్ ని ఏ విధంగానైనా ఈజీగా స్టైల్ చేయగలగాలనే నా స్మాల్ మోటో. సో సటల్ ఫ్యాషన్ మీద ఒక సపరేట్ బ్రాండ్ బిల్డ్ చేయాలనుకున్నాను నేను. దాని నుండి వచ్చింది నా క్లోతింగ్ బ్రాండ్. నేను ఈ సోనీ a6700 కూడా నా క్లోతింగ్ బ్రాండ్ కోసమే పర్చేస్ చేశాను. అండ్ టు బిల్డ్ ఆర్గానిక్ కాంటెంట్ క్రియేషన్ అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ మై బ్లాగింగ్ మై స్పోర్ట్స్ జర్నీ. లైక్ ఐఎమ్ అ రోడ్ సైక్లిస్ట్. రోడ్ సైక్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఐ యూజ్ జైన్ ప్రొపల్ అడ్వాన్స్డ్ Pro 1. ఐఎమ్ అ రోడ్ సైక్లింగ్ నేషనల్ ప్లేయర్.